అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైరల్ ఫీవర్స్తో జనం క్యూ కడుతున్నారు. నిజామాబాద్ జనరల్ హాస్పిటల్లో చూసుకోవచ్చు. రోజుకు వందల సంఖ్యలో అవుట్ పేషెంట్స్ వచ్చి రోగాల కోసం టెస్టులు చేసుకున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో రోజుకు పెరుగుతున్న వైరల్ ఫీవర్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. నిజామాబాద్ మనం జనరల్ హాస్పిటల్లో రోజుకు 2100కు పైగా అవుట్ పేషెంట్స్ వస్తున్న పరిస్థితి నెలకొంది. అందులో చూసుకోవచ్చు ప్రతిరోజు వివిధ చెకప్ల కోసం జిల్లా ఆసుపత్రికి రావడం, పూర్తి స్థాయిలో వర్షాకాలం కావడం, దాంతో దోమలు పెరిగిపోవడంతో పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి వైరల్ ఫీవర్స్ పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో కాలనీలో మురికి నీరు రావడం, దానికి అంతటికి సంబంధించి ఆ ప్రాంతాల్లో వైరల్ ఫీవర్ పెరగడం సాధారణం. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో ఇన్పేషెంట్ 784 మంది ఇన్పేషెంట్స్ ఉన్నారు. అందులో ముఖ్యంగా వైరల్ ఫీవర్కి సంబంధించి పూర్తి స్థాయిలో 100 పైగా అడ్మిట్ అయినట్లు సమాచారం. మొత్తంగా ప్రతిరోజు వందల సంఖ్యలో నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి ఓపీ పేషెంట్స్ వస్తున్న నేపథ్యంలో వైరల్ ఫీవర్స్ పెరుగుతున్నాయి. మొత్తంగా చూసుకోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డెంగ్యూ కేసులు 9 మంది ఉన్నట్లు పూర్తి స్థాయిలో అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురవడం, దాంతో పాటు జిల్లా ఆసుపత్రికి ప్రజలు కిక్కిరిసి రావడం, వైరల్ ఫీవర్ పెరుగుతున్నట్లు చెప్పుకోవచ్చు. మొత్తంగా వర్షాకాలం ప్రారంభం కావడంతో, వర్షాలు అత్యధికంగా కురవడంతో, ఆ ప్రాంతాల్లో మురికి నీరు నిలవడంతో వైరల్ ఫీవర్స్ అత్యధికంగా అవుతున్నాయి. దోమల వల్ల ఈ వ్యాధులు వ్యాపిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు పిహెచ్సిలో కూడా ఇప్పటికే చాలామంది ప్రజలు అక్కడికి వైద్యం కోసం వెళ్తున్న పరిస్థితి. నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో రోజుకు 2000కు పైగా ఓపీ పేషెంట్స్ రావడంతో చూసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఈ నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి కర్ణాటక, అదేవిధంగా పక్కనున్న మహారాష్ట్ర, అదేవైపు తెలంగాణ జిల్లాలోని నిజామాబాద్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, అదేవిధంగా కామారెడ్డి, మరోవైపు కరీంనగర్, నిర్మల్, ఈ చుట్టుపక్కల అదేవిధంగా మెదక్ జిల్లాల వారు కూడా ఈ ప్రాంతానికి, ఈ ఆసుపత్రికి వచ్చి చికిత్స చేసుకున్న పరిస్థితి నెలకొంది. అత్యధికంగా ఈ జిల్లా ఆసుపత్రిగా పేరుగాంచినప్పటికీ పూర్తి స్థాయిలో నిన్న ఆదివారమే ఒక్కరోజు కావడం, పూర్తి స్థాయిలో 390 మంది ఓపీ పేషెంట్లు, అంటే ఒక ఆదివారం రోజు 390 మంది ఓపీ పేషెంట్స్ వచ్చిన నేపథ్యంలో మిగతా రోజుల్లో 2100కు పైగా ఓపీ పేషెంట్స్ వస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో వైరల్ ఫీవర్స్ అత్యధికంగా వ్యాపిస్తున్నాయి. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో వైరల్ ఫీవర్స్ భారీగా వస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తం ఉండాలి. ఈ రోగాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తమ ఇంటి చుట్టుపక్కల ఏవైతే నీటి నిలిచినాయో ఆ నీటి నిల్వలో లార్వా చేరకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి లార్వా రాకుండా ఉంటే దోమలు నియంత్రణ చేసుకోవచ్చు. ఆ నీటి నిల్వల వల్ల లార్వా అత్యధికంగా వస్తుంది. ఆ నీటి నిల్వల వల్ల దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో దోమలు అత్యధికంగా వస్తాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకోవచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దోమలు వాటన్నింటి కూడా నివారించుకోవాలి. తమ ఇంటి చుట్టుపక్కల అత్యధికంగా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నీటి నిల్వ ఉండకుండా చూసుకునే పరిస్థితి వారి ఇంటి వద్ద ఉన్న ప్రజలకు చూసుకోవాల్సిన అవసరం ఉంది. దోమలు భారీగా మురికి నీరు నిలవడంతో చుట్టుపక్కల దోమలు చేరుతాయి. దోమలు చేరడంతో వ్యాధులు ప్రబలుతాయి. వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పి వైద్య అధికారులు సూచిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ భారీగా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి వైరల్ ఫీవర్స్ కోసం పేషెంట్స్ వస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.